నశించుదానిని బాగు చేయుము. దేవా సృష్టించు మా దేశం, నశించుదానిని బాగు చేయుము. పాపము క్షమించి స్వస్థపరచుము. శాపము తొలగించి దీవించుము. పాపము క్షమించి స్వస్థపరచుము. శాపము తొలగించి దీవించుము. దేవా సృష్టించు మా దేశం, నశించుదానిని బాగు చేయుము. మన భారతదేశ క్షేమం కోసం, మన భారతదేశ రక్షణ కోసం, మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న అధికారుల క్షేమం కోసం, వారికి చక్కటి జ్ఞానం దేవుడు అనుగ్రహించి ప్రజల క్షేమమును వారు గుర్తెరిగి ప్రజల క్షేమము కొరకై పరిపాలన చేయడానికి మన దేశాన్ని సస్యశ్యామలమైన దేశంగా, సమృద్ధి కలిగిన దేశంగా దేవుడు ఉంచులాగున్నాడు. వాడి దేవుని నామాన్ని మనం కోరుతారు. దేశాధికారులను దీవించుము. తగిన జ్ఞానము వారికి ఇయ్యుము. స్వార్థము నుండి దూరపరచుము. మంచి ఆలోచనలు వారికి ఇయ్యుము. మంచి సహకారులను దయచేయుము. దేవా మంచి సహకారులను దయచేయుము. దేవా నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి. దేవా భారతదేశాన్ని మా భారతదేశ నాయకులను, మా నశించుదానిని భారతదేశాన్ని బాగు పరిపాలిస్తున్నటువంటి చేయుము. అధికారులను బట్టి ప్రార్థిస్తున్నాం. మా భారతదేశంలో క్షేమము దయచేయండి. మా భారతదేశ అధికారులను, ప్రభుత్వాలను, మినిస్టర్స్ని వారందరికీ చక్కటి జ్ఞానము దయచేసి మా దేశ క్షేమము కొరకై మేము ప్రార్థిస్తున్నాం. మా ధర్మవరం పట్టణాన్ని కాపాడండి. మా ధర్మవరం పట్టణాన్ని పరిపాలిస్తున్న అధికారులను, ప్రభుత్వాధికారులను బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి క్షేమము దయచేయండి. తుఫానులెన్నో మాపై కొట్టగా, వరదలెన్నో ముంచివేయగా, పంటలన్నీ పాడైపోయి, కఠిన కరువు ఆసన్నమాయె. దేశ ప్రజలే కాలేయాయె. దేశ ప్రజలే కాలేయాయె. పేదరికము నాట్యము చేయుచుండే. దేవా దృష్టించు మా దేశం, నశించుదానిని బాగు చేయుము. తుఫానులెన్నో మోపై కొట్టగా, వరదలెన్నో మూసివేయగా, పంటలన్నీ పాడైపోయి, కఠిన కరువు మా దేశంలో తాండవమాడుతున్నది.